జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయకపోతే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తానే పోటీ చేస్తానని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు. పవన్ కళ్యాణ్ కాకుండా మరొకరు పోటీ చేస్తే వారికి పల్లకీ మోసే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. పిఠాపురం ఎమ్మెల్యేగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేయొచ్చంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వర్మ స్పందించారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయకపోతే టీడీపీ తరపున తాను పోటీలో ఉండడం ఖాయమని, చంద్రబాబు కూడా తనకు ఇదే చెప్పారని వర్మ ఖరాఖండిగా చెప్పారు. నాకు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది, పవన్ కళ్యాణ్ గారికి అక్కడ టికెట్ ఇచ్చాం, మనం వారికి సహకరించి పని చేయించి గెలిపించవలసిన బాధ్యత ఉంది. మేము ఆ బాధ్యత భుజాల మీద పట్టుకున్నాం. శనివారం నాడు సాయంత్రం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడాం. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి నేను పైన ఈ నియోజకవర్గం ఇప్పుడు కూడా అదే పైన ఉన్నాం. చేపల కార్యక్రమం చేసుకోవచ్చు. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే, ఏదైనా మనసు మార్చుకొని పవన్ కళ్యాణ్ గారు ఎంపీ వెళ్తే మేము వెళ్ళమని కోరట్లేదు. ఒకసారి మాట ఇచ్చాక ఎట్టి పరిస్థితుల్లోనే పవన్ కళ్యాణ్ గారిని గెలిపించి తీరతాం. ఆయన కూడా ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నాం. ఒకవేళ ఆయనకి పర్సనల్గా ఎంపీ వెళ్ళాలని ఆలోచన వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున నువ్వే పోటీ చేస్తామని చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం జరిగింది. నేను కూడా పవన్ కళ్యాణ్ గారు వస్తే రక్తం దారబోసి నేను మీ కార్యకర్తలో 24 గంటలు పనిచేసి గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్గా పొందాం. అంతేగాని వేరే ఇతర వ్యక్తులు ఎవరు వచ్చినా సరే పల్లకి మోయడం జరగదు. మా తెలుగుదేశం పార్టీ ప్రకారం మేము పోటీలో ఉంటాం.